ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. బాగున్నారా? ఈ ఉదయకాల సమయన 39వ కీర్తనలో 4వ వచనం 5వ వచనం దావీదు మహారాజు అంటున్నాడు, యెహోవా నా అంతము ఎట్లుండున్నది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తరంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలం లేనట్టే అన్నది. ఎంత స్థిరుడైననో ప్రతివాడు కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. హల్లెలూయా. ఎంత స్థిరుడైనా ప్రతివాడు ఏమంటున్నాడు దావీదు? వట్టి ఊపిరి వలె ఉన్నాడంట. కాబట్టి దేని గురించి చింతపడొద్దు అన్నాడు. నీ చింత యావత్తు నా మీద వేయండి, ఆయన మీద. హల్లెలూయా. ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా అని ఆలోచించొద్దాం. కాబట్టి జీవితంలో కష్టాలు, సుఖాలు, బాధలు, వ్యాధులు, అనారోగ్యములు అన్నీ వస్తాయి. ఏది రాకూడదు, అలాగే ఉండాలి అంటే అవదు. అలాగేమో 68వ కీర్తనలో 19, 20 వచనములు. ప్రభువు స్తుతి నొందునుగాక. అనుదినము ఆయన మా భారము భరించుచున్నాడు. దేవుడే మాకు రక్షణకర్త అయి ఉన్నాడు. దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. ఎవరికి? ఆయన్ని నమ్మి ఆయన మీద ఆధారపడి యథార్థంగా జీవించే వాళ్ళకి. ఇది ఎవరికి పడితే వాళ్ళకి కాదు. యథార్థంగా ఉండాలి. నీతి న్యాయాలు, దయా కనికరాలు, రక్త సంబంధికి మొహం తిప్పుకోకుండా ఉండటం, పక్షపాతం లేకుండా జీవించటం, వేరు తునికరాలు ఇవన్నీ కలిగి ఉన్న వాళ్ళకి కాదు. దేవుని యందు నమ్మిక ఉంచి నిష్పక్షపాతంగా ఉన్న వాళ్ళకే ఇది. అందరికీ కాదు ఈ ఆఫర్. కాబట్టి దేని గురించి వరి అవ్వక్కర్లేదు. రేపు నీది కాదు అన్నాడు. సో దాని గురించి మరి అక్కడ ఆయుష్కాలము వట్టి ఊపిరి వలె ఉందంట చెప్తున్నాడు. హల్లెలూయా. దావీదు మహారాజు అడుగుతున్నాడు, దినముల పరిమాణం, నా దినములను లెక్కించడానికి నాకు నేర్పమన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఎవరికో యాక్సిడెంట్ అయింది, చనిపోయారు కారు మీద, మన కారు మీద వెళ్ళకుండా ఉంటామా? ఎవరో స్కూటర్ యాక్సిడెంట్ మీద చనిపోయారని మన స్కూటర్ మీద వెళ్ళకుండా ఉంటామా? ఎవరో బస్సు యాక్సిడెంట్లో చనిపోయారని బస్సు మీద వెళ్ళకుండా ఉంటామా? హల్లెలూయా. మరణము తప్పించుట యెహోవా వశం. దేనికి భయపడకూడదు. ఎవరికో హార్ట్ అటాక్ వచ్చిందని మనకు వచ్చేస్తుందని భయమా? కాదు. మన ప్రాణములు ఎవరి చేతిలో ఉన్నాయి? దేవుడి చేతిలో ఉన్నది. ఎందుకు భయపడాలి? భయము తెచ్చేది సాతాను. ప్రాణ భయము, ఆ భయము. ధైర్యం ఇచ్చేది యెహోవా దేవుడు. హల్లెలూయా. మనం నిరీక్షణ కలిగిన క్రైస్తవులై ఉండాలి. దావీదు మహారాజు అంటున్నాడు, గాఢంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయముకు నేను భయపడను. నీవు నాకు తోడైందు, నీ దుడ్డు కర్ర, నీ దండము నన్ను ఆదరించును అన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దేవుడు మనకుండగా కొండలు తత్తరినను, మెట్టలు పారిపోయినను నా కృప నిన్ను విడువదు అంటున్నాడు. కాబట్టి ఇశ్రాయేలు, నేను పేరు పెట్టుకొని పిలిచిన వాడా, నేను చేయి పట్టి నడిపిస్తాను, అంతవరకు నడిపిస్తాను, నీవు నడవలసిన మార్గాన్ని నేను బోధిస్తాను అన్నాడు. ఈ వాగ్దానాలన్నీ ఎవరికో కాదు, అందరికీ కాదు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి నీతిగా యథార్థతగా నడుచుకుంటారో వాళ్ళకే. స్వనీతిని ఆధారం చేసుకుని వాళ్ళకి కాదు, అతిశయించే వాళ్ళకి కాదు. నేను 40 years సీనియర్, 50 years సీనియర్ కాదు. దేవుడు సీనియారిటీ చూడడు, సిన్సియారిటీ చూస్తాడు. ఎన్ని సంవత్సరాలు జీవించావని చూడడం, ఎన్ని సంవత్సరాలు దేవునిలో ఉన్నావని చూడడం. నువ్వు ఎంత సన్నిహితంగా ఉన్నావు, ఎంత యథార్థతంగా ఉన్నావో అదే దేవుడు చూస్తాడు. కాబట్టి గాడ్ ఈస్ ఎ గాడ్ ఆఫ్
sincerity, not seniority. God is a God not of talents. God is a God of obedience. God doesn't ask for sacrifices. He asks for obedience. So, no matter whatever talents God has given us, let God's name be exalted and glorified. We should not rob the glory of the God. ఆయన మహిమను మనం దొంగలించడానికి వీలు లేదు. మహిమ ఘనత ప్రభావాలు ఆయనకే చెల్లాలి. నేనే చేశాను, నా వల్లనే ఇలాగైంది, నేను ప్రార్థన చేశాను, ఆరోగ్యాలు పోయాయి, నేను ప్రార్థన చేశాను, ఉద్యోగం వచ్చింది, నేను ప్రార్థన చేశాను, నేను ఉపవాసం ఉన్నాను, నేను కాదు. జీసస్ క్రైస్ట్ బికాస్ ఆఫ్ హిస్ గ్రేస్ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెండ్ అని చెప్పగలిగే ధైర్యము, యథార్థత ఉండాలి. నాకు కాదు దేవా, మాకు కాదు మహిమ అని వాక్యం సెలవుస్తున్నది. మా జీవితంలో ఏదో ఉన్నదంటే దేవుని కృప, దేవా నీ కృపే అని అనాలి. నా పిల్లలు ఇలాగున్నారు, నా ఉపవాస ప్రార్థనలు, నా కష్టార్జితం, నా నీతి అని అంటాను వీలు లేదు. నా మనవలు ఇలాగున్నారు మంచి పొజిషన్లో, నా పిల్లలు ఇలాగున్నారు మంచి పొజిషన్లో, బంగ్లాలు, కార్లు అన్నీ ఉన్నాయి, పేరు ప్రతిష్టలు అంటానికి వీల్లేదు. సారీ, బికాస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ కంపాషన్ ఆఫ్ గాడ్. ఎందులోనూ హెచ్చించడానికి వీల్లేదు. జ్ఞాని తన జ్ఞానం బట్టి, బలవంతుడు తన బలమును బట్టి, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యం బట్టి అతిశయించడానికి వీలు లేదన్నాడు. నిత్యము దేవుడు భూమి మీద కృప చూస్తున్న దేవుడు నేను యెహోవాను నేనే అని తెలుసుకొని గ్రహించి వాని యందు నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. కాబట్టి గుర్రములను బట్టి, బలమును బట్టి మనము అతిశయపడకూడదు. మన బలము దేవుని అందే ఉన్నది, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. నా ప్రియమైన యేసయ్యా, నేను ఎందులోనూ అతిశయించట్లేదు. ఒకవేళ నాకు తెలియకుండా నాలో ఏమైనా అతిశయం ఉంటే తీసివేయండి, తగ్గించుకునే స్వభావం దయచేయండి. నీవు యేసయ్యా నీవే తగ్గించుకున్నా. పరలోకమందు తండ్రితో కూడా ఉంటే భాగ్యం కాదని భూలోకానికి వచ్చావు. ఉమ్మివేయబడ్డారు, గుద్దారు, బల్యంతో పొడిశారు. వదకు తీసుకొని గొర్రె మౌనంగా ఉన్నావు. ఎవరిని శపించలేదు, ఎవరిని దూషించలేదు. తండ్రి ఆజ్ఞకు లోబడ్డావు. హల్లెలూయా. అటువంటి దీన మనసు అనే వస్త్రాన్ని మాకు దయచేయండి. మాకు ఎన్ని తలాంతులు ఉన్నా, చనిపోయిన వాళ్ళకి లేపినా ప్రార్థన చేసేది, క్యాన్సర్లు పోయినా, ఏది పోయినా అది స్వస్థపరిచినవాడు నీవు. స్వస్థపరిచే యెహోవాను నీవన్నావు యేసయ్యా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. డాక్టర్ల మందులు కాదు, డాక్టర్ల వైద్యాలు కాదు, ఎన్ని చేసినా నీ కృప లేనిదే, నీ హస్తం లేనిదే వ్యర్థం. డాక్టర్లే అంటారు మేము ఒట్టి ఇన్స్ట్రుమెంట్సే, కానీ దేవుడు బాగు చేసేది అంటున్నాడు. కాబట్టి ఇంకొకసారి మనల్ని మనం హెచ్చించుకోకూడదు, మనల్ని మనం తగ్గించుకోవాలి. హల్లెలూయా. నేను ఇలా చేశాను అందుకే నేను ఇలాగ నో, ఐఎమ్ సారీ అలాగంటానికి వీల్లేదు. జస్ట్ బికాస్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. మనం మన అపరాధం చేత పట్టుబడి పాపంలో పడి ఉండగా యేసుక్రీస్తు తన కృప చేత మనం రక్షించాడంట. ఇది మీ వలన కలిగినది కాదంటున్నాడు. కాబట్టి ఇది ఏదైనా మన వలన కాదు, దేవుని కృప. తగ్గించుకుందాం, లోబడదాం. దేవుడు తగిన సమయంలో హెచ్చించినట్లుగా ఆయన బలిష్టమైన హస్తం కింద దీన మనస్కులయం ఉందమన్నాడు. నేను ఆడితో మాట్లాడను, నేను ఈడితో మాట్లాడను, నేను చాలా హోలీ, నేను పర్ఫెక్ట్ అని అంటానికి వీలు లేదు. మనకు తెలియకుండానే పాపం చేసాము, చేస్తున్నాము, చేయబోతాం కూడా. అంతేకాని నేను సూపర్ న్యాచురల్, సూపర్ పర్ఫెక్ట్, సూపర్ అంటానికి వీలు లేదు. ముందు స్వీపర్ అయితేనే దేవుడు సూపర్గా చేస్తాడు, ముందు జీరో అయితేనే దేవుడు హీరోగా చేస్తాడు. దేని గురించి అతిశయపడొద్దు అన్నాడు. దావీదు అతిశయపడ్డాడు అబ్షాలోము జుట్టు గురించి. అందగాడు అతిశయపడ్డాడు. ఏమైంది? అదే కొడుకు తరిమాడు తండ్రిని రాజ్యం కొరకు. ఏమైంది? ఆ జుట్టు వల్లే చెట్టుకి తగిలేసి
చచ్చిపోయాడు అబ్షాలోము. తండ్రినే తరిమేడు చంపేయడానికి, తండ్రి రాజ్యం గురించి. తండ్రి ఉపపత్నితో శయనించాడు. తండ్రి సీక్రెట్గా పాపం చేస్తే అబ్షాలోము డెలిబరేట్గా బహిరంగంగా మేడ మీద పాపం చేశాడు. కాబట్టి చివరి రోజుల్లో ఉన్నాం. సైతానుడు అతిశయం తెస్తాడు మనకి, అతిశయం, గర్వం తెస్తాడు. గర్వం వల్ల ఎంతమంది పడిపోయారు, ఎంతమంది పడిపోయారు. రాజులు కానీ రాజ్యాలు కోల్పోయారు, ఆశ కోల్పోయాడు, గర్వించాడు. కాబట్టి ప్రైజ్ ద లార్డ్. ఇది పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడించాడు. నేను రాసుకోలేదు, ఏమీ చేయలేదు, మాట్లాడాలని ఎవరిని ఉద్దేశించి కాదు. ప్రైజ్ ద లార్డ్. ఈ వీడియోని వీక్షించిన ఎవరైనా సరే, మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, డోంట్ టేక్ ఇట్ యువర్ హార్ట్ పర్సనలీ. నేను ఎవరిని గురించి ఉద్దేశించి మాట్లాడలేదు. నేను డ్యూటీకి వెళ్తున్నాను, టైం అయిపోతుంది, అయినప్పటికీ దేవుడి మాటలు చేయమన్నాడు కాబట్టి చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.